సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో గుండెపోటుతో మృతి చెందిన రైతు కనకయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని, 45 రోజులుగా వడ్లు కొనుగోలు చేయకపోవడంతో కనకయ్య మనస్తాపానికి గురయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం 90% ధాన్యం కొనుగోలు చేశామని చెబుతున్నప్పటికీ ఇంకా పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. రైతులు 2 నెలలుగా కల్లాల్లో ధాన్యం నిల్వ ఉంచి కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. పరిస్థితి లేదు. ఇలా మా కనకయ్య మరణం ఇది ప్రభుత్వ హత్య. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కోతలు పెట్టడం వల్ల 36 సంచుల వడ్లు ఒక్క రైతుకు కోత పెడితే తాను ఎంతో కష్టపడి పండించిన పంట ఇలా కోత పెట్టిందనేటువంటి ఆవేదనలో గుండెపోటుతో నిన్న రాత్రి ఆయన మరణించడం జరిగింది. ప్రభుత్వం, కలెక్టర్ గారు వెంటనే కనకయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మాటలు కట్టిపెట్టు, ఇప్పటికైనా రైతాంగం యొక్క వడ్లు ఇంకా కల్లాల్లోనే ఉన్నాయి. ఒకవైపు వాతావరణ శాఖ వర్షాలు పడితే హెచ్చరిస్తూ ఉంది. వెంటనే యుద్ధ ప్రాతిపదికన కోతలు లేకుండా వడ్లు తక్షణమే కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అన్నమయ్య జిల్లా మొలకల చెరువు